గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఏంట్రా ముక్కున్నాను అడిగితే వాళ్ళు అంటారు, నేను నా కుటుంబం బాగుండాలి, నా హాస్పిటల్ బాగుండాలంటాడు. అంటే పక్కనోడు బాగాల్సింది, నేను అంటే పక్కన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఫ్రెండ్ని కదా నేను కూడా వెళ్ళాను, ఈడు కూడా చూడు అని అనొచ్చు కదా, ఆయన కూడా కాపాడని అనొచ్చు కదా. లేదంట, నేను నా ఫ్యామిలీ మాత్రమే. క్రిస్టియానిటీ అలా ఉండకూడదు. మళ్ళీ ఒక డైలాగ్ చెప్తుంటారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అబ్బా మరి ఇదేంటో, మరి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని దేవుని దగ్గర అడగచ్చు కదా. ఇది క్రైస్తవం. అందరూ బాగుండాలి. అట్ ప్రజెంట్ ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉంటే వారందరూ కూడా బాగుండాలి అని కోరుకోవడం, దట్ ద క్రిస్టియానిటీ. అందరూ బాగుండాలి. ఎవరు చెప్పండి బాగుండాలనుకుంటారు? మా పక్కింటి బాగుండాలనుకుంటారా? కొలతలు వేస్తున్నాము, మీ ఇంటి పక్కన మా ఇల్లు ఖాళీ స్థలం ఉంది, ఒక కొలతలు వేస్తున్నాము రండి అని పిలిస్తే ఒక దారం అటు పక్కకు రాకూడదు, రెడీగా ఉంటారు రాళ్ళు పట్టుకొని కొట్టడానికి. అన్నదమ్ములే ఎక్కువ పొలాల దగ్గర స్థలాల దగ్గర చంపుకుండేది ఎవరో తెలుసా? సొంతం అన్నదమ్ములే కదా. కనుక క్రైస్తవులైనటువంటి వారు సమాజానికి ప్రేమను చూపించాలి. అదే యేసుక్రీస్తు వారు చూపించారు. అందుకే మనం క్రిస్టియన్ అని అన్నాం. ఏ కులంలో, ఏ దేశంలో, ఏ భాషలో మాట్లాడేవారు అయినా యేసు ప్రభు మాటలు మమ్మల్ని ఆకర్షించాయి. గాంధీ ఉన్నారు, మనం స్వాతంత్రం తెచ్చాడు అనుకుంటున్నాము. ఈ భారతదేశానికి ఒక లిబర్టీ, ఒక ఫ్రీడమ్ అనేది తీసుకొచ్చారు. అందుకే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అంటారు. అంటే స్వేచ్ఛ కోసం ఆయన పోరాటం చేశాడు, ప్రాణాలు వదిలేయాడు అని అంటాం. ఆయనకు స్ఫూర్తి బైబిల్, యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఒక చంప కొట్టి పిల్లలు అడుగుతారు. ఇప్పుడు చదువుకునే పిల్లల్ని ఎవరైనా అడిగితే, అరే ఒక చంప కొడితే మరో చంప తిప్పమని ఎవరో చెప్పిందంటే గాంధీజీ అంటారు. గాంధీజీ కాదు, గాంధీజీ మొన్న వచ్చాడు. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ మాట. ఏదైనా ఒక సినిమా వచ్చింది అనుకోండి, కత్తి అని అనుకుందాం, ఒక సినిమా పేరు. అసలు ఎవరు తీయలేదురా కత్తి అని అన్నాడు అనుకో, ఆల్రెడీ తీసినోడు ఏమంటా డైరెక్టర్, మరి ఎప్పుడో తీసేవరా ఈ కత్తి అనే సినిమా ఏమంటాడు, నువ్వేంటి ఇప్పుడు తీసేదని అంటాడు. అంటే ఎప్పుడో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గాంధీజీ చెప్తే ఎప్పుడో వచ్చినటువంటి యేసుక్రీస్తు 2000 అని ముందు చెప్పాడు ఆయన. ఒక చెంప కొడితే మరో చెంప తిప్పమని. ఎందుకంటే ఈ భారతదేశం నుంచి ప్రపంచ దేశాల్లో ఒక్కొక్కళ్ళు చికాగో అనేటటువంటి ఆ దేశానికి ఒక్కొక్కళ్ళు ఒకసారి వెళ్ళాలి. అంతే, మొత్తం ప్రపంచం అంతా ఒక దగ్గర కూడుకుంటారు. ఇలా ఏం చేశారు అంటే, ఈ మన భారతీయులు తెలుసు కదా, నేను యూట్యూబ్లో చూశాను, మొన్న చూశాను. బెంగళూరులో ఒక పెద్ద మాల్ అనమాట అది. అంటే అందులో సినిమా హాల్లు ఉంటాయి, హోటళ్ళు ఉంటాయి, పెద్దది అనమాట. అంటే ఒక 7-8 ఎకరాల్లో ఉంటుంది అది, పెద్దది. అంత పెద్దది, పిల్లలు ఆడుకునే అన్నీ ఉంటాయి అందులో. ఒక వ్యక్తికి జాబ్ వచ్చింది అక్కడ, ఒక వ్యక్తికి జాబ్ వచ్చింది. ఆయన ఏం చేశాడు, బాగా ఉన్నోళ్ళే, వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళే, బెంగళూరులో జాబ్ వచ్చింది. రీసెంట్ 2 days బ్యాక్ అనుకుంటాను జరిగినటువంటి వాస్తవం. అయితే వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకి ఈ మాల్ చూపించి అందులో తినిపించేసి సినిమాకి తీసుకెళ్ళాలనుకున్నాడు. అందులో ఉండేవాడికి ఈ వ్యక్తి. 2 పేరెంట్స్ పెద్దలు వచ్చారు. వాళ్ళల్లో మన ఎలిసన్న లాగా పంచి కట్టుకున్నాడు వాళ్ళ నాన్న.
పల్లెటూరులో ఇప్పుడు ప్యాంట్ వేసుకుని ఆయన జీన్స్ ప్యాంట్ అంటే వేసుకుంటాడు ఆయన. సరే అలా వెళ్ళారు. వెళ్తే అక్కడ ఉంటుంది కదా, సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. టికెట్ తీసుకున్నాడు. 500 రూపాయల టికెట్ సినిమాలకు ఒక్కొక్కరికి. అందరూ వెళ్ళాలంటే మా నాన్నకు చూపించాలి, పెద్ద 70mm స్క్రీన్లో చూపించాలనుకున్నాడు. ఎప్పుడు చూడలే మా నాన్న, అలా చూపించాలనుకున్నాడు. గొప్పగా మా నాన్న ఇంత చదివించి ఇంత గొప్ప చేశాడు, మా నాన్న మా అమ్మకు అన్ని చూపించాలి, ఇది చూపిస్తే ఈ వాళ్ళు మొత్తం చూసినట్టే ప్రపంచం అనుకున్నా. అన్ని దొరుకుతాయి అక్కడ. సరే వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఆఫ్ చేస్తే టికెట్ ఉంది అని అంటే, నో టికెట్ ఉన్నా ఏది నీ డ్రెస్సు నీ పంచతో లోపలికి పోవడానికి వీలేదన్న. ఆ పంచ కూడా కిందికి లేదు, ఇది కొంతమంది పైకి కట్టుకుంటారు, ఇంతవరకు అలా కట్టుకున్నాడు ఆయన. పాప ఇలా వస్తున్నాడు, వాళ్ళందరూ ఆపారు. పడవ ప్లీజ్ ఆయన అయితే వాళ్ళకి అన్నం పెడుతున్నాడు సెక్యూరిటీకి. అంత చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ప్లీజ్ అన్నం పెడతాను మన నాన్నకు లోపలికి పోనీయండి అని. ఈ లోపల వాళ్ళని చూశారు, మీడియా వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు ఏంటి జరుగుతుంది విషయం అన్నారు. ఇదిగోనండి ఏం చేస్తాడు ఏనంటే, ఒక ఫార్మర్ రైతు, అయ్యో ఒక రైతు నాపడమా, మీ అందరికీ తెలుసు పిల్లలందరికీ, జై జవాన్. ఎవరు కిసాన్, ఎవరు రైతు. రైతు లేకపోతే ఈరోజు ఆహారం లేదు. రైతు లేకపోతే, రైతు కష్టపడకపోతే, ఆ ఫార్మర్ లేకపోతే, ఆ వ్యవసాయకుడు లేకపోతే ఈరోజు మనకి ఆహారం లేదు. అక్కడేమో బార్డర్లో ఉంటాడు జై జవాన్, మిలిటరీలో ఉంటారు వాళ్ళు, ఆర్మీలో. మనం హ్యాపీగా పడుకొని మనం నిద్రపోతున్నామంటే వాళ్ళు ఇటు చూస్తే పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్ ఈ సరిహద్దుల్లో ఉండి గచ్చి కాస్తూ సరైనటువంటి తిండి లేక ఆ దోమలు, విపరీతమైన దోమలు ఆ బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో పెద్ద పెద్ద దోమలు. అవి కుడితే అసలు భయంకరం. చిన్న చిన్న పాములు ఎగురుతుంటాయి, అవి కుట్టారో ఫినిష్ అంతే. అలాంటి వాటి మధ్యన వాళ్ళు సేవ చేస్తున్నారు, మనం బాగున్నామని అంటే. అందుకే జై జవాన్ అన్నాం. ఇక జై కిసాన్, ఒక రైతును చూసినట్లయితే ఉదయం వేసినప్పటి నుండి వెళ్ళి మనమేమో ఎంత బాగా ఏసీలలో బాగా కూర్చుంటే మనం గుర్త కూర్చుకొని ఏదేదో చేసి పంట పండించి మనకు అందిస్తున్నాడు ఆయన. రైతే లేకపోతే ఏం లేదండి. అలాంటి రైతును ఆపుతారా అని చెప్పి గంటనే పేపర్లు అన్ని ఎక్కడెక్కడ అన్ని పంపించారండి న్యూస్. రైతులందరూ మొత్తం రైతు నాయకులందరూ వచ్చేసారు అక్కడికి, ఆ థియేటర్ దగ్గరికి, మాల్ దగ్గరికి వచ్చి మీరు ఆఫ్ చేసేసేది సినిమా థియేటర్ నాకు ఆఫ్ చేయించారు. ఈయన లోపలికి పంపించలేదు కదా, అందరినీ బయటికి పంపించారు. క్లోజ్ వెళ్ళిపోండి అని. అసలు లేదు, బ్యాన్ చేయమన్నారు. ఆయన యజమాని వచ్చాడు, అయ్యా జై కిసాన్ నన్ను క్షమించు అని అన్నాడు. 3 రోజుల వరకు ఇంకా థియేటర్ బంద్ చేసేనా. చూశారు ఎలా ఉందో. ఒకరిని మనము చిన్న చూపు చూడకూడదు. ఆహారం పండించి మనకి ఇచ్చేటటువంటి ఆ వ్యక్తిని మనము చిన్న చూపు చూడకూడదండి. యేసుక్రీస్తు ఏదే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు తెలుసా, మీ నాన్న ఎవరు అని అంటే, ఇప్పుడు పిల్లలు బాగా అంటే బీటెక్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద చదువుకునే పిల్లలు ఏం చేస్తారంటే, ఇంటికాడ పెద్దగా ఏం లేకపోయినా వాళ్ళ నాన్న వాళ్ళు చదివిస్తుంటే, నా ముందు నేను చదువుకునేటప్పుడు చాలామంది చూసాను, వాళ్ళ తల్లిని తండ్రిని లేకపోతే వాళ్ళ బంధువులను వచ్చినా కానీ వీళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళని చెప్పే బాబు వీళ్ళంతా బాగలేదని మామూలు కాదు అని చెప్పేవాళ్ళు. అట్లా ఉండకూడదు కదండి, కనుక మనం ఏం చేయాలండి? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, మా నాన్న వ్యవసాయకుడు అని చెప్పాడండి దేవుడు. యేసుప్రభు అంటే ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. 800 కోట్ల మందిలో 400 కోట్ల మంది యేసుప్రభు నమ్మినటువంటి వాళ్ళు. అందులో సగం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా ఉండేది యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళే. ఆయన అంటాడు, మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అల్లా, డాక్టర్ అల్లా, కలెక్టర్ అల్లా, యాక్టర్ అల్లా, కాంట్రాక్టర్ అల్లా. ఏమన్నాడు ఆయన? మా నాన్న వ్యవసాయకుడు. గ్రేట్. వ్యవసాయకుడు ఎలా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? మా నాన్న ఫార్మర్. అవునా, మీ నాన్న ఫార్మరా? చెప్పండి. మా నాన్న మీరు ఎవరైనా చెప్పుకుంటారా? మా నాన్న పొలం పండిస్తాడు సార్ అంటారు ఎవరైనా. నువ్వు తింటున్నావంటే ధైర్యంగా ఇలా చెప్పాలి. వ్యవసాయకుడి తండ్రి పిల్లలు చెప్పాల్సినది ఏంటంటే సమాజానికి, మా నాన్న పండించే పంట వలన నేను ఈరోజు తింటున్నావు. డబ్బులు తినలేవు, నెల జీతం వస్తే. డబ్బులుంటే డబ్బులు తినలేవు. కరోనాలో ఏం కావాలని కోరుకున్నారు అందరూ.
ఆహారం చాలా డబ్బులు ఉందయ్యా, ఎక్కడెక్కడ ఆపేసేసారు, లాడ్జీలో ఉండిపోయి. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు బయటికి పంపించాలి, చాలా స్ట్రిక్ట్గా ఉండేది అప్పుడు. డబ్బులు తింటే బంగారు తినలేము, ఏం చేయగలం? అంత అన్నం పెట్టండి, ఇదంతా తీసేసుకుంటాం మనం. అది పండించేది రైతు. క్రిస్టియన్ ఎలా ఉండాలో తెలుసా? ఇలాగా సహాయపడే వారిగా, అందరి కోసమని ప్రార్థించేటటువంటి వాడిగా ఉండాలి. దేశం సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సమానత్వంతో ఉండాలి. మనమందరము ఒకే తండ్రి పిల్లల్లాగా, సహోదర భావాల్లాగా కలిసి ఉండాలని చెప్పేదే నినాదం. ఇలాగ భూమి మీద మీరు కలిసి ఉంటే దేవుడు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ భూమి శాశ్వతం కాదు. ఈ భూమి, అందుకనే ఈ శాస్త్రవేత్తలు అందరూ ఎందుకు చంద్రమండలానికి వెళ్తున్నారంటారు? వ్యోమగాములు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మనం ప్లేసులు కట్టేసుకుంటాము. ఎయిర్ స్టేషన్ అని అక్కడ పెట్టారు ఒకటి, దాన్ని ఈ మధ్య కూల్చి వేస్తున్నారు, ₹1,00,00,000 ఖర్చు పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఒక ఆవిడ వెళ్ళింది, ఆమె రాలేకపోతున్నారు. ఉత్కంఠ ఏం చెప్పండి పిల్లలు? ఎవరు ఒక ఆవిడ వెళ్ళింది వ్యోమగామి, ఎప్పుడు చాలాసార్లు వచ్చింది ఆమె స్పేస్కు. ఎవరమ్మ? సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ చాలాసార్లు వెళ్ళిందంట. ఆవిడ క్రిస్టియనే, పైన ఏం కనుక్కుందామని వెళ్ళిందో. బైబిల్ పరిశీలన చేస్తే మొత్తం ఇక్కడే ఉందమ్మా అంటే, నేను అక్కడ పోయి కనుక్కుంటాను అని అంటుంది. భూమిలో నువ్వు ఎన్ని పరిశోధనలు చేసినా బంగారు దొరికింది, వెండి దొరికింది, రాగి దొరికింది, ఆయిల్ దొరికింది, ఏమో అన్నీ నీకు కావాల్సిన గ్యాస్ దొరికింది. భూమిలో అన్ని దేవుడు పెట్టాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ నా పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ భూమి మీద అన్నీ ఉన్నాయి. అక్కడెందుకు ఏమి లేదురా, గాలి లేదు, ఏం పంటలు లేవు, బూడిద ఉంది, రాళ్ళు ఉన్నాయి. అక్కడికి ఎందుకు ప్రజాధనాన్ని, కోట్ల ప్రజాధనాన్ని వేస్ట్ చేసి అక్కడికి పోయి నువ్వేం చేస్తావు అంటే ఏమీ తెచ్చేది లేదు. 2-3 సార్లు నువ్వు వెళ్ళొచ్చావమ్మా అంటే అబో ద గ్రేట్ అనిపించుకోవాలి వరల్డ్ అని చెప్పి. ఇప్పుడు ఏమో వెళ్ళిపోయింది, తిరుగుపోయింది కాలే భూమి మీదకి. వెళ్ళిన ఆ యంత్రం, ఆ రాకెట్ చెడిపోయింది, ఆయిల్ కారిపోతుంది. ఇక ఎక్కడ ఉంటుంది? ఇక రోజులు లెక్క పెడుతున్నారు. ఆమె ఎక్కడొస్తుంది భూమికేనని. ఇంతకుముందు ఒక ఆవిడ మీకు ఎప్పుడు చూపిస్తారు చూడండి, భూమి కక్షలోకి వచ్చేటప్పుడు, భూ కక్షలోకి దిగేటప్పుడు, దగ్గరికి వచ్చినప్పుడు పేలిపోయిందండి. ఇక వస్తుంది కొంచెం చేపట్ల లోపల. అందరికీ తెలుసు, కల్పన చావ్లా. ఏమైంది? ఆమె పోయింది. అంటే దేవుడు అన్నాడు, భూమే నీకు ఇచ్చాను, నీకు నేను చంద్రుని ఎలా, సూర్యుని ఎలా, భూమి మాత్రమే నీకు ఇచ్చాను కాబట్టి దీన్ని మాత్రం పండించుకోది, నీకు అనుకూలంగా ఉండడానికి నేను తయారు చేశాను అంటున్నాడు దేవుడు. వీడంటాడు, భూమి ఏ రోజైనా నాశనం అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోయి ఉండాలనుకుంటున్నాడు? చంద్రమండలం వెళ్ళి ఉండాలి, మనకు దగ్గరగా ఉంది కాబట్టి. 4,00,000 కిలోమీటర్లకు దగ్గర ఉందన్నమాట. మనకు దగ్గరగా ఉండేది, తొందరగా వెళ్ళగలిగేది. అందుకోసం నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాను అంటున్నాడు ఈ మనిషి. దేవుడు అంటాడు, నేను ఇక్కడే నేను ఉండాలి. ఒకవేళ నువ్వు చనిపోతే పరలోకం, ఆకాశం, మహాకాశాల పైన నేను ఉండేది ఒక స్థానం ఉంది, నువ్వు వస్తే అక్కడికి రా, కానీ కనపడే దాని దగ్గర నీళ్లు దొరకవురా నీకు అంటున్నాడు. భోజనం లేదు అక్కడ, భోజనం చేసి చచ్చిపోతారు. మరలా ఆవకాయ, పెరుగు, నేను అన్ని వేసుకోలేదు. రోజుకు ఒక గొట్టం మాత్రం క్యాప్సూల్ వేసుకోవాలి, రోజు గొట్టం మాత్రం వేసుకోవాలి. మొహం కడుక్కునే దానికి ఇలాగా మొహం కడుక్కోవాలి. నీళ్ళు ఇలాగ అనుకున్నాం అనుకో, బయటికి అది బయట గాలి కూడా ఇలా ఊగుతుంటుంది అన్నమాట. అది నీళ్ళు ద్రవ పదార్థం లాగా ఉండదు, ఎందుకంటే గాలి లేదు కాబట్టి ఎలాంటి పెట్టేది. నువ్వు నీళ్ళు చుక్కట్టే కదా అట్లా ఉంటుంది నీళ్ళు. అలాంటి చోటకి వెళ్తావా? ఇప్పుడు చూడు, ఎప్పుడైనా మీకు ఏదైనా కిన్లే వాటర్ కానీ తాగేటప్పుడు ఎంత బాగా చూపిస్తుంటాడో, ఇలాగ తాగుతుంటాడు. ఇలాగ ఒక్కొక్కడైతే సమ్మర్లో ఏం చేస్తుంటాడు, అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంటాడు కదా, ఇలా పోసేసుకుంటాడు ఆ పూలు అని. ఆ నీళ్ళు అలా పోతున్నాయి. ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడికి వెళ్ళిందా, ఆ పువ్వు అని కంటే అన్ని ఆడే ఉండిపోతాయి నీళ్ళు. అలా ఉంటుంది. తుడుచుకోవాల్సిందే ఇలాగ. ఏ కర్మ, ఏమేమో తుడుచుకోవాల్సిన అవసరం, స్నానం ఏంటి, గొట్టం మాత్రం వేసుకోవాలి. ఇది లేదు ఏంటి పరిస్థితి? అన్ని పెట్టాడు దేవుడు ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో, భూ ప్రపంచంలో. అనుభవించు నువ్వు, ఏమైనా తిను, బట్ ఇచ్చిన నన్ను మాత్రం నువ్వు ఒక్కసారి థ్యాంక్ గాడ్ అని చెప్పాలి. అయ్యా నీకు వందనాలు, నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏముందయ్యా, మాంసం చేసిన వాళ్ళని చెప్తారు, అదే ఎముక తింటూ, పొట్టేది కావచ్చు, కోడిది కావచ్చు తింటూ సూపర్ భలే చేశారంటే ఇచ్చింది ఎవరు? దాన్ని దేవుడు కదా. ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ అని చెప్తున్నామా? నీళ్ళు భలే బాగుంటాయి, చిల్లు వాటర్. ఇచ్చిన దేవుడు చెప్తున్నాము. ఫ్రిడ్జ్ని గురించి చెప్తున్నాం, బాగుంది ఫ్రిడ్జ్ అనేది.
ఆ మెటీరియల్ ఈ భూమి మీద పెట్టిన దేవుడు కదా, మరి ఆయన గురించి మనం చెప్పాలి కదా. ఆ దేవుడు అంటాడు, నువ్వు ఉంటే భూమి మీద ఉండాలి, తర్వాత చనిపోతే పాతాళం వెళ్ళి, ఆ తర్వాత పరలోకం నా దగ్గరికి రావాలని, నేను ఉండే స్థలంలో నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు దేవుడు. ఆ దేవుడు మనకు తండ్రి అయితే ఆ దేవుడు అంటున్నాడు, నేనుండే పరలోక రాజ్యంలో నువ్వు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదంతే. ఎప్పుడు వెళ్తామంటే మరణం తర్వాత వెళ్ళిపోతాం అక్కడికి మనం. అది కోరుకుంటున్నాడు. ఒక స్టోరీ లాగా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తాను బాగా కొంచెం వినండి. ఒక స్టోరీ లాగా చెప్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన అరణ్య ప్రాంతంలో తీసుకొని వెళ్ళేటప్పుడు మోసే గారు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ద్వితీయోపదేశ కాండానికి వస్తే, ఆ ద్వితీయోపదేశ కాండంలో నిర్గమ కాండంలో స్టార్ట్ అవుతుంది వాళ్ళ ప్రయాణం. ఐగుప్తు దేశంలో నుంచి ప్రయాణం బయటకు వచ్చి అలాగ అడవిలో వెళుతూ జరిగినటువంటి ఇవన్నీ కూడా మీకు ఏం చేశాడు దేవుడు అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? మీకు ఆకలి అయిందా? ఆకలి అయితే ఏం తినిపించాడు దేవుడు? ఆ మన్నాను. ఎక్కడి నుంచి? నువ్వు వండకుండా ఆకాశం నుంచి దేవుడు కురిపించాడు. విచిత్రం కదా ఇది. మనుషులు వండకుండా మీ అందరికీ ఉండే బాధ ఏంటి చెప్పండి. ఉదయం లేచినప్పుడు మీకు బాధ ఏంటి అసలు? ఎందుకు ఎవరైనా ఫోన్ చేసుకున్నా, ఉదయం ఎవరైనా కలిసినా వెంటనే ఉదయాన్నే ఏం మాట్లాడుకుంటారు చెప్పండి స్త్రీలు? టిఫిన్ చేసినావా? ఇదే కదా అంటారు. టిఫిన్ చేసావా అని అంటారు. అలా కాకుండా స్నానం చేసావా అంటారా? అనరు. టిఫిన్ చేసావా అంటారా? అంటే పెద్ద పని టిఫిన్ అంటే. నువ్వేం చేసావంటే నేను ఉప్మా, నువ్వేం చేసావంటే నేను చపాతి, నువ్వేం చేసాను అంటే ఏదో చేశాను నేను, రాత్రి అంతా మిగిలితే దాన్ని చూసి ఏదో చేశాను అంటాము. ఇదే మాట్లాడుకోవడం ఇదే స్త్రీలకు. ఆ పని అయిపోయింది, ఇంకా వంట పని అయిపోయింది. వంట పని అయితేనే అయ్యగారు వెళ్ళిపోతారు డ్యూటీకి, అయ్యగారు వెళ్ళిపోతారు, వంట పని అయిపోతాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయన. ఇప్పుడు నెక్స్ట్ పని ఏంటి? ఇంకా అంటు తవ్వడం, బట్టలు ఉతకడం. ఈ రెండు లేకుండా చేశాడంట దేవుడు. అంటే ఆకాశం నుంచి ఆహారం పడుతుందంట, ఇక తెచ్చుకోవడమే. ఇంకా చెన్నూరు బిర్యానీ ఇలా పడుతుందంటే మీకు ఎలా ఉంటుంది చెప్పు. చెన్నూరు బిర్యానీ అంటే ఫేమస్ కదండి అంటుంటారు కదా మన ఏరియాలో. ఆ చెన్నూరు బిర్యానీ ఇటుపక్క అటుపక్క సంగటి, అక్కడ పప్పు, అదంతా తోటకూర చేసింది అక్కడ, అది పడుతుంటే ఎలా ఉంటుంది చెప్పు. తెచ్చుకుంటారా? తెచ్చుకోరా? మళ్ళీ రాత్రికి ఉంటుందో ఉండదోనని ఒక పెద్ద బేసిన్ తీసుకొని పోయి దాన్ని వేసేసుకొని అని ఆయన చెప్పాడు, పైనుంచి పడుద్ది మీకంటే. ఇది విచిత్రం. ఇది పైనుండి పడడం ఏంటి? రైతు రావాలి, దున్నాలి, పంట పండాలి, చేతికి రావాలి, మంట పెట్టాలి, దాన్ని ఉడికించాలి, ఇంత ప్రాసెస్ కదా. అదంతా ఏమి లేకుండా పైనుంచి పడుతుందా? ముక్కలు పడుతున్నాయా? అవును, ముక్కలు పడుతున్నాయి. మరి అది తీసుకుంటే అది బాగుంటుంది, పని ఈజీ కదా. ఇంకా ఈజీ పోయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థనకు వస్తారమ్మా అంటే కొంచెం పని ఉందండి అని అనుకో. ఏం పని అంటే వంట చేసుకున్నాక వస్తానని అనుకో. అదే వంట టిఫిన్ నేను పెడుతున్నానంటే వంట చేసి బట్టలు ఏమి లేవు, ఇంకా రెడీ నేను వచ్చేస్తున్నాను అంటాం. ఇక ఈ పనులే లేవు, మరి వండేది లేదు, ఉతికేది లేదు, ఏ పని బాట లేదు, వేరేటి ఏమి లేనప్పుడు ఇంకా దేవుడా అని చెప్పడానికి ఏమొచ్చిందండి? ఇంకా ఇవన్నీ ఏమి లేనప్పుడు దేవుడా అని ఎందుకు దేవుని ఆరాధించకూడదు? అందుకే చెప్తున్నాడు ఆయన, మీరు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రాగానే మొట్టమొదటిగా మీకు అవసరమైన ఏంటంటే ఆకలి. అందుకే దేవుడు పైన దేవదూతలు తినే ఆహారాన్ని భూమి మీద కురిపించేదానికి మీరు మన్నా అని పేరు పెట్టారు. ఓకే, బాగుంది అనుకున్నారు. ఆ తర్వాత మీకు నీళ్లు కావాలన్నారు. మామూలుగా నీళ్లు బోరేస్తే ఏం బాగుంటుంది, పైనుంచి కురిపిస్తే ఏం బాగుంటుంది, నా స్టైల్లో మీకు చూపించాలనుకున్నాడు దేవుడు. అదే స్టైల్ ఏంటది? బండ. మోసే ఆ బండతో అలా కొట్టయ్యా నీ కర్రతో అన్నాడు. అలా బండతో కొట్టగా ఏమైపోయింది? అబ్బో, బండలో నుంచి నీళ్ళు వచ్చేసేయండి. చూసావా నా స్టైల్ అంటున్నాడు దేవుడు. మీరు ఇన్ని రోజులు అక్కడ నీళ్లు కావాలంటే ఎంతో దూరం బావులలో అయితే పోయి కడవలో ఏవో తీసుకొని వెళ్ళి తెచ్చుకునేవారు. కానీ నాకేంటి, బండను అలా కొట్టగానే నీళ్ళు వస్తున్నాడు. దట్ ఈస్ ద గాడ్ అని మీకు తెలియాలి. ఆ దేవుడు అని మీకు తెలియాలంటే బండలో నుంచి నీళ్లు తప్పించాలి. ఏంటి, ఎవరు వండకుండానే పై నుంచి ఆకాశంలో నుంచి ఆహారం అంటే అదే నా గొప్పతనం అని మీకు తెలియాలి అని దేవుడు చేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసినా అప్పటికి తీరేసి అప్పటికి మర్చిపోతారండి మీరు. అందుకే చేసినటువంటి గొప్ప కార్యాలు మరలా వాళ్ళకి రిపీట్ చేస్తూ మనం అక్కడ నుంచి వచ్చేటప్పుడు, అరే మీరు రాత్రి పూట ఏం చేశారు? అప్పుడు కనట్లేదు కదా. కొన్ని వేల సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోతే అది ఐగుప్తు దేశం, ఇప్పుడు ఈజిప్ట్ అంటారు. ద గ్రేట్ సివిలైజేషన్ అంటే నాగరికత కలిగినటువంటిది. నాగరికత అంటే ఏంటి? ఇప్పుడు నాగరికత అంటే ఏంటి? కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం, కొంచెం బాగా రాయటం, ఇంట్లో కుర్చీలు పెట్టుకోవాలి, ఇది నాగరికత. ఇటు ఒక సోఫా, అంటే నాగరికత ఇంట్లోకి రాగానే.
షాపులు లేకుండా ఇవన్నీ చేయలేదు. నాగరికత ఇంట్లో చూపించుకోవడం అనమాట. ఓ పర్లేదు, బాగా అన్ని టేస్ట్ బాగుందంట, చూస్తే మంచి డ్రెస్అప్ అవ్వడం చేయడం, ఇది నాగరికత. ఫస్ట్ నాగరికత ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎక్కడంటే ఈజిప్ట్. ప్రపంచంలో మంచి నాగరికత, అందుకే ద గ్రేట్ సివిలైజేషన్ అన్నారు దాన్ని. మంచి నాగరికత కలిగినటువంటి దేశం అది. ఆ దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు దేవుడి వీళ్ళని. బయటకు తీసుకొని వచ్చినప్పుడు దాని గురించి చెప్తాడు. ఆ దేశంలో కూడా కరెంట్ లేదు అని చెప్పాను ఈ మాట. అప్పట్లో ఆ దేశంలో అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు అంటే కరెంటు లేదు, పవర్ లేదు. మరి ఎలా 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 వాళ్ళకి వెళుతురు ఎలా అంటే రాత్రి లోపల ఏం చేసేవారు, ఏదో దీపాలు వెలిగించుకునేవారు. కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా ఎండిపోయినటువంటి, ఇప్పుడు కూడా కాలుస్తుంటారు. చూశారు కొంత హైందవ సోదరులు వాళ్ళ టెంపుల్ల దగ్గర దేవుళ్ళ కోసమని వాళ్ళు ఒకదానికి ఇలా కూర్చేది ఇలా పెట్టి కాలుస్తుంటారు దాని మీద. అది ఒక ట్రెడిషన్ అనమాట వాళ్ళకు, దేవుని పట్ల వాళ్ళకుంటే ఒక భక్తిని ప్రదర్శించడానికి చేసేటటువంటిది. దాంతో అలాగే వెలిగిస్తూ ఉంటారు కొంతమంది. కొన్ని దీపాలు ఏమంటారు అంటే చిన్నది కప్పులాగా ఉంటుంది, అందులో కొంచెం ఆముదము ఏది పోస్తారు, దాన్ని వెలిగిస్తూ ఉంటారు. కొంతమంది 100 వెలిగిస్తూ ఉంటారు, 1000 వెలిగిస్తానని ఇలాగా. అంటే ఒక నూనె పోసి వెలిగిస్తారు. రాత్రిపూట ఇలాంటిది ఉండేది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, అరే మీరు రాత్రిపూట వెలిగించుకోవాల్సిన అవసరం లేదు, నేనేం చేస్తానంటే అగ్నిస్తంభం. రాత్రి ఏం చేస్తాడంట అగ్నిస్తంభం. అంటే ఇప్పుడు మన స్తంభం మీద ఏముంది, కరెంటు పోల్ మీద ఏముంది, అగ్నే కదా. దాని అగ్ని అంటారు దాన్ని. ముట్టుకోకరా కరెంట్ ఏమైపోతావు, కాలిపోతావు. అది అర్థం. అంటే అది కాలుస్తుంది, అది అగ్నినే. ఫోన్ పెట్టాడు. ఈ ఫోన్ పెట్టింది ఎవరు ఫస్ట్, దేవుడు. కరెంటు ఫోన్ ఆయన కదా పెట్టింది. మేఘ స్తంభంలో పగలు, రాత్రి అగ్ని స్తంభం అని ఉంటుంది. అగ్ని పెట్టేసి స్తంభం పెద్దది పెట్టి దాని మీద ఫస్ట్ లైట్ పెట్టింది ఎవరు, దేవుడు. ఫోన్ పెట్టింది ఎవరు, దేవుడు. స్తంభం అని ఉంది భయ, అగ్ని స్తంభం అని ఉంటుంది. స్తంభం పెట్టింది ఎవరు ఫస్ట్ అంటే దేవుడు. ఈజిప్ట్ ప్రజలు కాదు పెట్టింది. ప్రపంచంలో ఏ దేశస్తులు పెట్టాల, ఇంజనీర్ కన్నా కూడా అప్పుడు దేవుడు పెట్టాలి, పైన పెట్టాలని చెప్పి ఇశ్రాయేల్ జనాంగం అందరికీ ఒకటే పెద్ద లైట్. ఎప్పుడైనా మీరు సర్కస్ లో పోయి చూస్తే ఒక పెద్ద డూమ్ లైట్ అంటారు, పెద్దది ఒకటే లైట్ బాగా లైటింగ్ ఇస్తూ ఉంటుంది. దేవుడు అలాగే పెట్టాడు దాన్ని. పగలు కూడా ఇప్పుడు ఎండ ఉంది కదా, ఎండ అంటే వేసవికాలంలో ఒక మేఘం వచ్చింది అనుకోండి, మేఘం కింద చల్లగుంది అంటాం. అలాగే పగటి పూట మేఘస్తంభం. ప్రజలను ఆహారం వండకుండా, బట్టలు ఉతకకుండా, నీళ్లు తెచ్చుకోకుండా, ఆ తర్వాత పైన ఇంటి కప్పు వేయకోకుండా, రాత్రి కరెంటు ఖర్చు లేదు. ఇప్పుడేమో అమ్మ కొద్దిసేపు ఏసీ వేసుకుంటాను అన్నాడు అనుకో, వద్దులేదు కరెంటు ఎక్కువ వచ్చింది అంటానమ్మా. ఎవడేం చేశాడు, కరెంటు బిల్లే లేదు, ఇంత బాగా తింటుండే తిని అక్కడి నుంచి వచ్చినప్పుడు అన్నాడు. మోసే ఎర్ర సముద్రాలు దాటించుకుని బయటకు వచ్చిన తర్వాత మరలా ఇక్కడ నుంచి ఇంకొక నది దాటిపోవాలి, ఆ నది యోర్దాన్ నది. అప్పుడు ఒక మాట చెప్తాడు, మోసే చచ్చిపోతున్నాడు, ఇంకా ఇక్కడ నుంచి యెహోషువ మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకు ఇదంతా యెహోషువ మిమ్మల్ని నడిపిస్తాడు నాయకుడిగా, లీడర్గా ఉండే పక్కకి. అయితే ఒకటి, ఈ పక్క నుంచి ఆ పక్కకు మీరు వెళ్ళాలంటే అసలు అది చూస్తే ఆశ్చర్యపోతుంది. చూద్దాం, చదివిన తర్వాతనే చెప్తాను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుతాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 32 నుంచి చదువుతాం. డైరెక్ట్గా మీకు అర్థమవుతుంది, అక్కడ కొంత సమాచారం ఉండదు. 32 ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 32వ వచనం నుంచి. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఏంటంట, ఇన్ని చేసినా ఏం చేయలేదంట, వాళ్ళు విశ్వాసం ఉంచలేదంట. అక్కడెక్కడో ఉండి కూడా వారికి వెలుతురు లేదు, ఆహారం లేదు, ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడి మీద వారి విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో ఎప్పుడు నేను కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరు చూడడు. అదేంటది, ఇక్కడ భూమి మీద ఉండే ఒక మంచి ప్రదేశములోనే ప్రవేశించడానికి ఏముండాలంట, కింద చదువుతూ ఉంటుంది చూడండి. అతడు పూర్ణ మనసుతో
చూడండి, ఒక పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, భూమి మీద ఉండే ఒక మంచి దేశంలోనికి ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలంటేనే ఏమంటున్నాడు? పూర్ణ మనసు ఉండాలంట. ఇటు పక్క నుంచి అటు పక్కకు వెళ్ళాలంటేనే ఒక పూర్ణ మనసు, అంటే మంచి మనసు ఉండాలి. కనుక అతడు దాన్ని చూచును, అతడే చూస్తాడు. చూడండి ఏముందో, ఎంత బాగుందో, అతడే చూస్తాడు. మిగతా వాళ్ళు ఎవరు? లక్షల మంది జనాల్లో ఒక్కడే చూశాడా? ఎస్, ఒక్కడే చూశాడు. ఎందుకు? దానికి కారణం, వాట్ ఇస్ ద రీజన్ ఏంటి? ఎందుకు చూశాడు? పూర్ణ మనసుతో. పూర్ణ మనసుతో. మార్కులు ఎన్ని రావాలి? ఎన్నిటికి ఎన్ని రావాలి? అంటే కంప్లీట్గా 100కు 100 వస్తే పూర్ణం. 99 వచ్చినా కాదు, పోటీలే. 35 మార్కులు బార్డర్లో పాస్ అయ్యాడంటే అట్లీస్ట్ 35 రాకుండా 34 వచ్చిందంటే అతనికి రావాల్సిన సంఖ్య రాలేదు. అంటే 9వ తరగతి నుంచి 10కి రావాలన్నా, ఇప్పుడంటే రాసిన రాయకుండా పైకి వచ్చేస్తున్నారు. మామూలు చిన్నతరంలో 1వ తరగతి నుంచి 2వ తరగతి రావాలన్నా ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. కాపీ కొట్టింది కాదు. ఇప్పుడు టీచర్లు ఇస్తున్నారులే కాపీలు, వాళ్ళే ఇస్తారు. వాళ్ళకు స్కూల్కు బాగా మంచి రెప్యుటేషన్ రావాలని, లేకపోతే మంచి నేమ్ రావాలని, లేకపోతే విద్యాశాఖకు జిల్లాలో అన్ని జిల్లా కడప గ్రేట్గా రావాలని అని వాళ్ళే ఇచ్చి వాళ్ళే రాపిస్తున్నారు. లేకపోతే ఒక పాపకు 599 వచ్చిన ఎలా వస్తాయి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పండి. 599 600కి ఎలా వస్తాయి చెప్పు? కూర్చోబెట్టి రాపిస్తుంటారు అన్నమాట. ఇక ఈ విద్యాలయాలు వచ్చినాయి కదా, ఏవి నారాయణ, శ్రీ చైతన్యంలో వచ్చి వాళ్ళు ఏమి చెప్పేది లేదు, ఏమి లేదు, కూర్చోబెట్టేది రాపిస్తుంటారు అన్నమాట. ఊరికి రాడే ఒక సబ్జెక్ట్ ఉందో బాగుండదు వాళ్ళ దగ్గర. 35 బాడు నీ సంతోషం. కాపీలు కొట్టకుండా మార్కులు తెచ్చుకుంటే 40 వచ్చినా కానీ అబ్బా సొంతగా సంపాదించుకున్నాను ఒక యాంగ్జైటీ ఫీల్ ఉంటుంది. అంటాడు ఆయన, ఇంతమంది లక్షల మంది జనాల్లో ఒక్కడు మాత్రమే పూర్ణమైన మంచి మనసుతో వచ్చాడు. ఆయనే ఆ ప్రదేశం చూస్తాడు. అంటే భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోనికి వెళ్ళాలంటే, దేవుడు పంపించే ఆ ప్రదేశం చూడాలంటేనే, పూర్ణ మనసు మంచోడై ఉండాలంటే, ఇంకా పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలి చెప్పండి. దాని గురించి చెబుతాడు ఆయన. అక్కడ ఎలా ఉంటుందంటే, నువ్వు పాదం పెట్టావో చాలా బాగా అయిపోద్దంట ఆ ప్రాంతం. కొంతమంది అంటుంటారులేండి తెలియక, ఇదిగో ఈ అడుగు పెట్టింది మా కుటుంబంలో, మా భార్య చచ్చిపోయింది. కోడలు వచ్చిందంటే ఏ భార్య చచ్చిపోయిందంట? కోడలు వస్తే భార్య చచ్చిపోయిందంట. ఆ కోడలు అడుగు పెడితే భార్య చచ్చిపోద్ది ఏమా? అప్పుడు అంటాడు దేవుడు ఆశీర్వదించి, ఆయన అంటాడు, గాలేవు అడుగు పెట్టిన చోటంతా ఆశీర్వాదమేనండి ఆ భూమి. ఆ భూభాగంలో ఒక దేవుని పిల్లలు అక్కడికి వెళ్ళిపోతే, ఒక మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు, మమ్మల్ని కూడా అప్పుడప్పుడు అంటుంటారు, మా ఇంటికి వచ్చి మీ పాదం పెట్టండి, కొంచెం వండింది తినిపోండి, మాకు ఆశీర్వాదం అంటారు. దైవ సేవకులు ఇంటికి రావడం మనకు ఆశీర్వాదకరం అంటే నిజమే. బైబిల్ అదే చెప్తుంది. ఒక మాట చెప్తాను చివరిగా, ఏంటో తెలుసా? దేవుడు ఆయనకి ఏమి ఇస్తానన్నాడంటే, నీకు ఒక దేశమే ఇస్తానన్నాడు. అబ్రహాం గారికి అన్నాడు, నేను చెప్పిన మాట నువ్వు వింటే నీకేమిస్తాను? ఒక దేశం. పిల్లలు కూడా మనకు ఒక అలవాటు ఏమిదని చెప్పేది, రే నువ్వు ఆ పని చేస్తే నీకు ఏం చాక్లెట్ పొడవుదు కదా, డైరీ మిల్క్ పెద్దదో చిన్నదో ఏదో ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తానంటే ఏం చూసి చేస్తాడు? దాన్ని చూపిస్తాడు. ఇదిగో ఇదే అనగానే ఆయనకి కనపడుతుంటుంది అనమాట. ఈ పని ఏం పెద్ద పని అనిపించదు, కష్టం అనిపించదు. ఆయనకి ఏం కనపడుతుంటుంది? డైరీ మిల్క్ 20 రూపాయలది. అదనమాట. దేవుడు అన్నాడు, అబ్రహామా నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు వెళ్తావా అని అన్నాడు. 6 మాటల్లో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అబ్రహాం గారు చెప్తాడు, ఆయన చూస్తాడు, నాకు పరలోక రాజ్యం కావాలయ్యా, ఈ భూమి మీద ఏముంది నాకు? చచ్చిపోయిన తర్వాత ఎటర్నల్ లైఫ్ ఉంటుంది కదా, ఏజెస్ ఆఫ్ ఏజ్ అంటే యుగ యుగములు ఉండే ఆ దేశం నాకు కావాలి. ఇక్కడ ఏముందయ్యా, కొన్ని రోజులు ఉండేది ఇంట్లో నాకు అని అన్నాడు. ఓకే గ్రేట్, నువ్వు ఇక్కడికి కోరుకోవాలంటే ఇక్కడైనా ఒక మంచి ప్రాంతం ఇస్తాను, నన్ను నమ్మి చివరి వరకు బ్రతికితే చనిపోయిన తర్వాత అయినా మంచి దేశం నీకు, ఒక మంచి లోకం ఇస్తాను నీకు అని చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకే ఇదిగో నువ్వు పూర్ణ మనసుతో ఉన్నావు కనుక కాలేవు, నువ్వు అటుపక్కకు వెళ్ళావో ఆ దేశం సస్యశ్యామలంగా పండుద్ది, అక్కడ నువ్వు ఉంటావయ్యా, అక్కడ నువ్వు నివాసం చేస్తావు అంటున్నాడు. కానీ వండుకోవాల్సిందే. కానీ వండనటువంటిది భూమి మీద ఒకసారి చూపించాడు. వండకుండా తినేది
విచిత్రం ఏంటి? వండకుండా తినేది, బట్టలు మాయకుండా, చెప్పులు అరగకుండా. 6 నెలలకే పేరాగా చెప్పులు ఏమైపోవాలా? అరిగిపోవాలి. కానీ దేవుడు అంటాడు 40 సంవత్సరాల భూమి మీద దట్ మై స్టైల్ అంటున్నాడు, నా ఎనర్జీ అంటున్నాడు ఆయన. బూస్ట్ కాదు, ఎనర్జీ దేవుంది. ఏంటంట? నీ పాదాలకు వేసుకున్న చెప్పులు 40 సంవత్సరాలు అరిగిపోలేదంట. ఇదేంటి? ఆయన పుట్టి వల్ల నువ్వు వేసుకున్నట్టే దేవుడు చెప్పినందుకు కదా అరిగిపోవాలి ఆ చెప్పులు. నువ్వు వేసుకున్న డ్రెస్సే మార్చిపోలేదంట 40 ఏళ్ళు. ఏది మీరు చేయండి, ఇటీకోండి చెమట కప్పున ఆయన సయాలు సాగం అంటాడు. 40 సంవత్సరాలు చెమట లేదో ఉంది, బట్ కాలేదే కాలేదే, ఇలా ఉంటుంది నాది అంటున్నాడు. జస్ట్ శాంపిల్ చూపించాను మీకు 40 ఏళ్ళు. మీరు నిజంగా నేనుంటే దగ్గర అయితే ఎలా ఉంటుందో మీరు చూస్తే అక్కడికి వస్తే అంటున్నాడు. ఈ ఫ్లాట్ వేస్తుంటారు కదండి, వాళ్ళు చెప్తుంటారు మా రోడ్లు ఎంత ఉంటాయంటే, ఫ్లాట్ అమ్ముతుంటారు కదా, ఏమంటారు బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ చేస్తుంటారు చూడు, ఆ బ్రోకర్లు చెప్పే పని ఏంటో తెలుసా? అది చూపించి 30 అడుగుల వెడల్పు కలిగిన రోడ్డు మాది అది చెప్తున్నారు. సీసీ రోడ్. ఏ రోడ్ అంట? సిమెంట్ రోడ్ వేస్తామని చూడండి, నేను చూపిస్తుంటారు. నీటి కుళాయి వసతి. మళ్ళీ ఏమేమి పడతారు చెప్పండి? ఇంకా ఎవరు రారు అక్కడికి, రారు, ఎవరు చేరకపోయి ఏం చూపిస్తారంటే, ఇదిగో నీళ్ళ పైపులు వేసాము, కరెంట్ వేసాము, పిల్లలకు పార్కింగ్ ఉంది, 30 అడుగుల రోడ్డు వెడల్పు ఉంది, నీకు ఏ ఫ్లాట్ కావాలంటే అయితే నడుపుతుంటాం. అంటే ముందు వసతులు చూపిస్తాం. మరి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భూమి మీదనే నీకు ఇది చూపించాను, నేను ఉండే దగ్గర ఎన్ని వసతులు ఉంటే మీకు తెలుసా అంటున్నాడు. మీకు తెలుసా అంటే భూమి మీద ఎలా చెప్పాడు? అన్నము వండకుండా పెట్టాడు, ఆకాశం నుంచి కురిపించాడు, బట్టలు మాయకుండా చేశాడు, చెప్పులు అరగకుండా చేశాడు. చేశాడా? పైన ఏం పెట్టాడు? ఒక స్తంభాన్ని పెట్టాడు, అగ్ని ఇలా వెలుతురు కోసం. పగలు అనుకుందాం, బండలో నుంచి నీరు. ఇన్ని రప్పించినటువంటి దేవుడు అరణ్య ప్రాంతంలో ఎన్ని సర్పాలు ఉంటాయని, ఎన్ని తేళ్లు ఉంటాయని, ఎన్ని మృగాలు ఉంటాయని, ఏమి ఎవరికి ఏం కాకుండా కాపాడంటే దేవుడు. ఇది చూసి మీరు నన్ను నమ్మితే మీకు శాశ్వతమైనటువంటి రాజ్యం, పరలోక రాజ్యం ఇస్తాను అంటున్నాడు. జస్ట్ శాంపిల్ ఇది. వీటిని చూడండి, నేను చేయగలను, నాకు ఆ పవర్ ఉంది, నేనే దేవుడు, నేనే మీకు తండ్రిని, ఇవన్నీ ఇచ్చాను నేను. కానీ మీకు నేను ఇస్తాను. నేను ఉండేటటువంటి రాజ్యంలో అంటే 30 అడుగులు ఉండేది కాదు. చూద్దాం, ఆ మాట చూద్దాం, ఊహించుకున్న మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 21 నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 21 నుంచి చదువుదాం అన్నమాట. ఆ పట్టణపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండరు. ఎలా ఉందంట అది? ఆ పట్టణం ఎలా ఉందంట? రత్నం అంటే చాలా వాల్యుబుల్ అండి. రత్నం అంటే మనం మీరు చూసింటారా? పిల్లలు చూసింటారు. అలాంటి రత్నాలతో పట్టణం హైదరాబాద్ పట్టణం. ఇప్పుడు అంటున్నాడు మన చంద్రబాబు నాయుడు అంటున్నారు, నాయన అందరూ ఏదైనా డబ్బులు ఇవ్వండి, మన ఏది కట్టుకోవాలంటే ఏమన్నాడు, రాజధాని కట్టుకోవాలంటే డబ్బులు లేదు నాయన అంటే, దేవుడు అంటున్నాడు ఒరే నా దగ్గర ఉండేది రత్నాలతో కట్టాను. మొదటి పునాది ఏం వేసాడంట? మనం ఏమంటారు? పునాది ఏం వేస్తుంది? బేస్ ఎంత కట్టాలి చెప్పండి? రాళ్ళంతా కదా, అక్కడ మనం కనపడుతుంది, గడిలో ఉండే రాళ్ళని తీసుకొస్తాం కదా, ఆ నల్ల రాళ్ళు తీసుకొచ్చి కడుతుంటాం. ఆ నర్రరాళ్ళ బదులు ఆయన ఏం వేస్తాడంట? మొదటి పునాది సూర్యకాంతప్రాయ అంట. అబ్బా రాళ్ళతో కట్టాలంటే ఆయన పునాది కట్టింది. ఇలా చూడాలి, తాజ్మహల్ కాదు. మనం తాజ్మహలే ఏదో వెళ్ళి చూస్తుంటాం మనం, అక్కడ చలవరాజుతో కట్టారని. ఈయన అంటాడు పైనది ఎలా కడతాడో తర్వాత చూద్దరు కానీ పునాది రాయే. ఏంటంట? సూర్యకాంతప్రాయి అంటే సినిమాలో సూర్యకాంత కాదు ఈయన. అలాంటి రాయితో నేను పునాది వేస్తానంటే ఎంత గ్రేట్. మీరు ఎవరైనా చూడండి, ఒరే మా ఇంట్లో మేము కడుక్కుంటే బేషను బంగారు దగ్గర అడుగు వెళ్ళవరన్నా క్యూ పెట్టరు అందరూ. మేము చేతులు కడుక్కుంటే బేషను వాష్ బేషను బంగారు దగ్గర అనుకో ఎలా ఉంటుంది? మీరు పెట్టుకుని చెవులకు పెట్టుకునే దానికే పైకి కింది కప్ప నేను దిగేసుకునే చూస్తున్నాం. అదే చూసావు మా ఇంట్లో మేము బేసను ఇదే అని అన్నారు అనుకో, సార్ వచ్చి ఫోటో తీసుకుంటాక బేసన్ దగ్గర నిలబడి బంగారు దగ్గర అంటాం. దేవుడు అంటాడు మీరు ఎవరు చూశారు నాయన, నా దగ్గర ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సూర్యకాంతంతో పునాది వేస్తున్నాను. అమ్మా సూర్యకాంతంతో పునాది వేస్తే పైన ఎలా కడతాడో. ఇంకా నెక్స్ట్ రెండవది నీలం, మూడవది యమునా రాయి. ఈ ప్రపంచంలో యమునా రాయి ఎవరన్నా విన్నారా?
సినిమాలో యమునాను చూసాం కానీ హీరోయిన్ యమునా రాయి కూడా ఎప్పుడైనా చూసావా? మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ పనిపించుకునేది కాదు రాయి, ఐదవది వైడూర్యం కెంపు. ఏంటమ్మా పునాదులు వేసేది ఇన్ని రకాలైనవి అయితే పైన ఎలాగ కట్టాడు, లోపలికి పోతే ఎలా ఉంటది? ఓ ఎంత బాగుంటది అనమాట. యో అనాలంట ఎవరన్నా అలాంటిది అది దేవుడు చూపిస్తున్నాడా. తర్వాత 8వది గోమేధికం. నేను తెలియ చెప్తాను కానీ ఆ వీధులు రాజవీధులు, పట్టణపు రాజవీధులు, స్ట్రీట్ ఎలా ఉన్నాయంట? పట్టణపు రాజవీధులు అమ్మా ఎలా ఉన్నాయంట? శుద్ధ అంటే ప్యూర్ గోల్డ్, ప్రపంచంలో దొరకని ప్యూర్ గోల్డ్. ఎంత వేశాడంట? మీరు 22-24 క్యారెట్ అంటారు చూడు, అలాంటి కంటే ఇంకా శుద్ధమైనటువంటిది ఏం వేశాడంట ఆయన? రోడ్లు వేసాడంట. రోడ్లు మనం సీసీ రోడ్లుగా అప్ప ఇంటి ముందు సీసీ రోడ్డు 30 అడుగులు వేయడానికి. ఆయన అంటాడు నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు ఇక్కడికి పెట్టుకొని అందరికి చూపిస్తున్నావే మెడలు వేసుకొని, అది నేను ఎక్కడ పెడతాను తెలుసా? నీ కాళ్ళ కింద పెడతాను. నువ్వు నా కోసం భూమి మీద బ్రతికితే, ఈ ప్రపంచంలో నా కోసం నువ్వు బ్రతికితే అన్ని వదిలేస్తే నీ కాళ్ళ కింద పెడతాను నేను. సాధ్యమా? ఇది పెట్టడం సాధ్యమేనా దేవుడు అంటే? ఒక చిన్నది బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక వాస్తవం చెప్తాను. రాజు కాలంలో రాజును మెప్పించేది ఎవరైనా ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు రాజు అంటాడు ఏం కావాలి. ఒక పాప వచ్చి ఒక హేరోదు రాజుది బర్త్డే వచ్చింది. ఇదిగో మనకి కెవిన్ గారికి వచ్చినాడు. ఒక రాజుది బర్త్డే వచ్చింది, హేరోదు రాజుది. ఆ బర్త్డేకు ఒక చిన్న అమ్మాయి వచ్చి, ఒక యవనస్తురాలు వచ్చి డాన్స్ చేసింది. అబ్బా డాన్స్కి ఏమైపోయారు? కొంతమంది చూడండి ఎప్పుడన్నా డాన్స్ చేసినప్పుడు 10 రూపాయలు 100 రూపాయలు తెచ్చి చేస్తుంటారు, కడుతుంటారు. ఇంకా ఏమంటుంటాడు ఈయన అది కడితే అంటే ఆ ధర్మం, దాని గిఫ్ట్ ఇవ్వడము ఆనవాయితీ కదా. అలాగనే రాజుకు తగ్గ అటువంటి ఇవ్వాలి కదా, రాజుకు తగ్గట్టుగా ఇవ్వాలి కదా. అందుకే ఆ అమ్మాయి ఏమి డాన్స్ చేసిందో, డీ ప్రోగ్రామ్ లో చేసినట్టు చేసిందో, డాన్స్ బేబీ డాన్స్ లో చేసినట్టు చేసిందో, మొత్తానికి అయితే ఆ రాజుకు నచ్చేటట్టుగా మనసు పులకరించేటట్టుగా డాన్స్ చేసిందంట. అప్పుడు అన్నాడు ఆ అమ్మాయి డాన్స్ చేసిన తర్వాత ఇలా రా అన్నాడు. ఏమంటే రాజ్యంలో నీకు సగమైన ఇస్తాను కోరుకో. ఏమన్నాడు? ఏంటి రాజ్యంలో సగం రాజే ఇవ్వగలిగితే దేవుడు నీ కాళ్ళ కింద బంగారు పెట్టి రోడ్లు వెయ్యలేడా? అమ్మాయి కోరుకుంటే నా ఇంటి దగ్గర బంగారుతో ఒక రోడ్డు వేపి అని అన్నంత ఇచ్చాడా లేదా? మరి దేవుడు ఎందుకు ఇవ్వడు? భూమి మీద నువ్వు ఏంటి ఆశపడకుండా నా కోసం బ్రతికావు కనుక, నీ బంగారం అందరూ ఆశపడితే నువ్వు బంగారం ఆశించలేదు కనుక నాకు ఏమీ లేవు. మెడ ఎలా ఉందంట? బోసిపోయిందంట పాపం. దిగులు పడుతుంది. నువ్వు బంగారం లేదు, బోసిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. అలాంటి వాళ్ళకి నేను ఎక్కడ పెడతాను? కాళ్ళ కింద పెడతానది. రేపు తొక్కుతావు, ఇలాగా నడుచుకుంటూ పోతుంటావు ఓందాగిలాగా. ఇటు పక్క రత్నాలతో కెంపులతో పొదిగినటువంటి గోడలు ప్రతిబింబిస్తుంటే, నువ్వు వెళుతుంటే ఆ స్తంభాలన్నిటి మీద నీ ఫోటోలో 100 సార్లు ఇలాగ కనపడుతుంటే, ఆహా ఏమిటి ఆ వైభవము, ఏమిటి ఆ ఆనందము. ఆ రాజ్యము నీకు నాకు మనందరికీ కావాలంటే భూమి మీద ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలి. ఇక్కడ తుప్పు పడుతుంది, అక్కడ తుప్పు పట్టదు. ఆ రాజ్యం యొక్క పరలోక రాజ్యం యొక్క విశిష్టత, స్పెషలైజేషన్ ఏంటంటే అక్కడ తుప్పు పట్టదు. చిమ్మిటకొక దొంగ రాడక్కడికి, భూమి మీద సంపాదించుకుందామంటాడు. అందుకే ఆద్యం అంతా కిందకి చదువుకుంటూ మీరు వెళ్ళిపోతే దేవుడు మనకి ఇవ్వబోయే వైభవం ఆ దేశం గురించి ఉంది. అందుకే ఆ దేశాన్ని గురించి అమెరికా బాగుంది అని అంటే ఎవడో అమెరికా నుంచి ఇక్కడికి పోయి వచ్చినోడు చెబితే అమెరికా ఎలా ఉంటుందో తెలుసా? మనం అట్టిపండు తింటాం, పక్కేం చేస్తాం? అలా వేసి ఎక్కడైనా వేస్తాం, మనం ఎక్కడైనా పడేస్తాం మనం. కానీ అమెరికాలో తీయకూడదు, కారులో కూడా సపరేట్గా పెట్టుకొని ఉండాలి. ఒకటి ర్యాక్, తిన్నదంతా ఏం వేసుకోవాలా? అందరు వేసుకోవాలా. ఇంటికి పోయిన తర్వాత పడేసారు ఎక్కడ పడితే అక్కడ వేయడానికి, ఊయడానికి ఊసుకోవాలా, గిన్నె తీసుకొని లోపలే పెద్ద పొజిషన్ ఆయాసం వచ్చిన. ఆ దేశంలో కొన్ని యూరోప్ కానీ ఇలాంటి కంట్రీలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. క్యూబా అనే దేశం ఉంటుంది, లంచం లేదు, గవర్నమెంట్ తప్ప హాస్పిటల్, స్కూళ్ళు ఏదైనా ఆ దేశంలో, ప్రైవేటీకరణం లేదు,
అంత స్ట్రిక్ట్గా ఉండేది ఆ దేశం. క్యూబా ప్రపంచంలో నెంబర్ 1 లంచం లేని దేశం. అలాంటి ప్రపంచం ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అలాంటి ప్రపంచం ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. స్కూల్ పిల్లలకి అంటే ఏంటంటే యూకేజీ వాళ్ళకి 5,000 అంటారు పుస్తకాల రేటు. ఇది యూకేజీ వాళ్ళకి 5,000, 30,000, 40,000 ఫీజులా? ఏం చెప్తారమ్మా మీరు అక్కడ? ఏమి నేర్పిస్తారు మీ పిల్లలకి? ఆ దేశంలో గవర్నమెంట్ తప్ప ఒక ప్రైవేటీకరణ లేదు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా దేవుని రాజ్యం ఎంత బాగుంటుంది చూడండి. అంటే ఆ దేశంకు వెళ్ళి చూసి వచ్చిన వాడు చెప్తే అంత బాగుంటుంది అక్కడ, కింద ఉమ్మి వేయకుండా రోడ్లు అంత బాగుంటాయా అని చెప్పుకుంటుంటే దేవుడు అంటాడు పరలోకం ఎంత బాగుంటుందో తెలుసా అంటాడు. నా తండ్రి ఇంట యేసుప్రభువు చెప్పాడు పరలోకం నుంచి వచ్చినని అంటాడు. 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్తాను. చాలా నివాసాలు ఉన్నాయంటండి పరలోక రాజ్యంలో. ఏమున్నాయంట? చాలా 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 నివాసాలు ఉన్నాయంట పరలోక రాజ్యంలో. అది దేవుడు కోరుకుంటున్నాడు, అది దేవుడు మనకి ఇస్తాను అంటున్నాడు. అది మనం పోగొట్టుకోకుండా ఉండాలి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాం. 23 డైరెక్ట్గా 20 నుంచి 30 వరకు చదువుకోండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 20 వచనం నుంచి 30 వరకు మీరు చదువుకోండి. కానీ 23 చదివి నాకు వినిపించండి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో దేవుని లెక్క చేయకపోతే ఎవరును ఇక్కడనే ఇంకొక దేశాన్ని చూడకుండా దేవుడు చేస్తే పరలోకాన్ని ఎలా ఇస్తారు చెప్పండి. దేవుని అలక్ష్యం చేయకూడదు, దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. అబద్ధం ఆడేవానికి ఎవరికి కూడా అది ఇవ్వడంట దేవుడు. అలక్ష్యం చేస్తే ఇక్కడనే ఇవ్వనైనా పరలోకం ఇవ్వడని మనం అనుకున్నాం. అబద్ధం ఆడిన వాడిని కూడా ఇవ్వడంట. చివరి మాట అదే మాట. ఇప్పుడు మీరు చదివారు కదా ప్రకటన గ్రంథం 21లో చివరిలో ఉంటుంది ఆ మాట చదవండి. చివరిలో ఉంటుంది చూడండి ఒక మాట. అంటే అక్కడికి చేరాలంటే ఏమేమి ఉండాలి మనకు అనేది ఉంటుంది చూడండి. 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు అని నిషిద్ధమైనది ఏదైనను అంటే అసహ్యమైనది కానీ నిషిద్ధమైనది కానీ పనికిమాలినది కానీ పరలోక రాజ్యంలో ఉండడానికి వీలే లేదు. అలాంటిది మన మనసుతో మనం చచ్చిపోతే అలాంటి మనసుతో అక్కడికి స్థానం మనకు లేదు అంటున్నాడు. అబద్ధమైన దానిని జరిగించువాడైనను చూడు. అబద్ధాన్ని కూడా మనం వింటేనంటే ఆ రాజ్యంలో స్థానం లేదంటండి. కనుక అబద్ధం ఆడకూడదు, దానిలోనికి ప్రవేశించరు. అబద్ధం ఉంటే ప్రవేశించరు. మీరు చెప్పండి అబద్ధం ఆడుతున్నారా లేదు? అబద్ధం అనేది మనలో నుంచి తీసేసుకోవాలి. ఎందుకంటే అబద్ధానికి జనకుడు అపవాదాన్ని మనం విన్నాం. ఆ పైన మధ్యలో అంతా మనం చదువుకుంటే ఇక్కడ వెలుగు రావాలంటే ఇశ్రాయేలుకి ఏం పెట్టాడు దేవుడు? అయిపోయింది. ఇక్కడ వెలుగు రావాలంటే ఇశ్రాయేలుకి ఏం పెట్టాడు దేవుడు? అగ్నిస్తంభం పెట్టాడు. మరి పరలోక రాజ్యంలో వెలుగు ఉండాలంటే గొర్రె పిల్లయే. అక్కడ కరెంటు లేదు, దీపం లేదు, ఏమి లేదు, ఆదిపోదు, పగలే రాత్రి ఎప్పుడు ఒకటే రాగలు ఉంటుందంట. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అవసరమే లేదు. ఆ పరలోక రాజ్యంలో దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది. గొర్రె పిల్లయే దానికి వెలుగంటండి. ఆ లోకంలో గొర్రెపిల్ల అంటే యేసుప్రభు అలాగా తిరుగుతుంటే అంటే ఇప్పుడు పగలు ప్రపంచం మన భూమి మీద అంతా ఎర్రసీమ కూడా కనపడుతుందంటే ఎవరండి దానికి? ఎలా ఎవరు? ఎర్రసీమ కూడా కనపడుతుందంటే ఎవరు దీని కారణం? సూర్యుడు. ఎర్రసీమ కనపడుతుందంటే సూర్యుడే కదా. పగలు అది వచ్చిన దాని వల్లనే మనకు కనపడుతుంది. ఎర్రసీమ కూడా సంతది కూడా కనపడుతుంది. పరలోక రాజ్యంలో సూర్యుడు అవసరం. ఎందుకంటే సూర్యుడే సృష్టించిన దేవుడు కనుక ఆ యేసుప్రభు నిలబడితే చాలంట. మన భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది సూర్యుడు. దాన్ని సృష్టించినటువంటి యేసుక్రీస్తు నిలబడితే ఇంకెలా ఉంటుంది చెప్పండి ఆ దేశంలో. ఆ లోకంలో ఆయనే వెలుగంట. ఆయన వస్తున్నారంట. కొంతమంది అబ్బా నువ్వు మా ఇంటికి వచ్చే లోపల అల్లుడో ఏదన్నా అంటే కొంచెం మీరు జోక్గా మాట్లాడుతుంటారు. వెలుగు వచ్చిందిరా అంటారు. యేసుప్రభు వస్తే లేవు, నీ ఇంటికి రక్షణ వచ్చింది, తేజరిల్లుము, వెలుగు వచ్చింది అంటున్నాడు. ఓకేనా? అర్థమైందా? శాంతి పిల్లలు ఇశ్రాయేలుకి చూపించాడు ఇలా ఉంటుందని. పరలోక రాజ్యం రియల్గా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దాన్ని పొందుకోవడానికి అందుకే ఆయన అన్నాడు సింహాసనం, ఐగుప్తు సింహాసనం ఇచ్చాడు, ఇస్తానని అంటే తల్లి అప్పుడు ఆయన అన్నాడు, మోషే అన్నాడు
ఐగుప్తు ధనము కంటే సింహాసనం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నేను రాబోయేటటువంటి ఆ లోకాన్ని గురించి ఎదురు చూశాడు. అదంతా బంగారు లేని వారలారా, అమ్మా ఉంగరాలు లేని వారలారా, దండలు లేని వారలారా, అమ్మ మాకు లేవని భయపడగాకండి, బాధపడగాకండి. మనకేమిస్తాడంటున్నాడు ఆయన. ఏమ్మా నీకు మెడలో అక్కడ కూడా లేదు అంటే మేమనుకోవాలా? కాళ్ళ కింద చచ్చిపోయిన తర్వాత చుట్టూ లేదు, చుట్టూ వస్తావు రావు, కానీ కాళ్ళ కింద నడుస్తా, కాళ్ళ కింద ఉంటుంది. అది ఏది? బంగారు, అది కూడా ప్యూర్ గోల్డ్. ప్రపంచంలో దొరకండి. ఆ రాజ్యాన్ని పొందుకోవడానికి మనకు అర్హత లేదు తెలుసా? భూమి మీద అబద్ధం ఆడకూడదు, దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుని చిత్తానుసారంగా మనం భూమి మీద నడిస్తే ఆ పరలోక పట్టణంలో ప్రవేశించే భాగ్యం మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఈ భూమి మీద బ్రతికిన 60-70 సంవత్సరాల జీవితంలో మనం ఈ మంచి లక్షణాలు కలిగి మనం జీవిస్తాం.